హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఐస్ని తయారు చేద్దాం. ఆర్టిఫిషియల్ ఐస్ ఏంటంటే మనం రెగ్యులర్గా మూవీస్ చూస్తుంటాం. మూవీస్లో స్నో కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఐస్, స్పెషల్లీ మనం బాహుబలి సినిమాలో చూస్తుంటాం. అందులో చాలా ఐస్ వాళ్ళు పేరుస్తూ ఉంటారు. దానికోసం ఒక స్పెసిఫికేషన్గా ఒకటి వాడతారు. అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలాగ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్, చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మాకు చాలా మోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మేము మంచి మంచి కంటెంట్ అనేది ఇవ్వగలుగుతాం. దానికోసం మనకు స్పెషల్గా కావాల్సింది డైపరు. సో డైపర్లో మనకు యూజ్ చేసేది మేజర్గా పోలీప్రొపలిన్. అది మైక్రో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మనకు పిల్లాడు టాయిలెట్ చేసినా నెక్స్ట్ ఏం చేసినా కూడా ఇది వామ్ అవుతుంది, అంటే బిగ్గర్ సైజులో అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే దీంట్లో పోలీప్రొపలిన్ ఉండడం వల్ల. అదాన్ని మనం ఇప్పుడు తీసి చూద్దాం. నెక్స్ట్ దీంతో ఐస్ను కూడా తయారు చేసి చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా అది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, ఇది క్రిస్టల్ లాగా ఉంది కదా, క్రిస్టల్. సో దీన్నే పోలీప్రొపలిన్ అంటారు. ఇది చాలా వాటర్ని లాక్కొని అది ఆర్టిఫిషియల్ ఐస్ లాగా మారుతుంది అన్నట్టు. ఇదాన్ని చాలా వరకు ఐస్ ఆర్టిఫిషియల్ ఐస్లో యూజ్ చేస్తారు. మనం ఇలా ఒక్కొక్క డైపర్ని తీసి మనం కొంచెం మెటల్ని అయితే తీసి పెట్టుకున్నాం. సో దీన్ని మనం వాటర్లో కలిపి చూద్దాం స్నో ఎలా తయారవుతుంది, ఆర్టిఫిషియల్ ఐస్ ఎలా తయారవుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది మొత్తం దాదాపు ఒక 20-30 డైపర్స్ నుంచి తీసుకుంది. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వాడతారు, కాకపోతే ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తారు. దానికంటే 100 రెట్ల వాటర్ని అది పీల్చుకుంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వాటరు మనకు కావాల్సింది. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఇది ఏ కెమికల్ కాదు, కావాలంటే నేను కొంచెం తాగి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఏ కెమికల్ కలపట్లేదు, ఓన్లీ వాటర్ని మనం కలుపుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ని కలిపేద్దాం. ఫ్రెండ్స్, చూసారా, ఆల్మోస్ట్ ఇది ఐస్ అయిపోయింది. చాలా వాటర్ ఆల్రెడీ దాదాపు ఒక 100 ml దాకా పోసాను. 100 mlని కూడా ఇది ఐస్ మొత్తం ఐస్ లాగా అయిపోయింది. దీంట్లో ఇంకొంచెం వాటర్ వేస్తే ఇంకొంచెం వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ ఉండేది, హాఫ్ లీటర్ పైన ఉండేది. మనం ఆల్మోస్ట్ 300 ml దాకా మనం ఇందులో పోసాము. ఫ్రెండ్స్, చూసుకోండి, ఆర్టిఫిషియల్ ఐస్ని ఇలా తయారు చేస్తారు. చాలా వరకు మూవీస్లో ఎక్కువ యూజ్ చేసేది ఇదే. ఫ్రెండ్స్, చూసారు కదా, 300 ml అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 200 ml దాకా ఉంది. ఇంకో 200 ml కూడా పోసి చూద్దాం, ఇంకా ఇది వాటర్ని లాక్కుంటుందా లేదా. ఫ్రెండ్స్, చూడండి, ఆల్మోస్ట్ మనం 500 ml పైనే మనం ఇందులో వాటర్ పోసాము. చూసుకోవచ్చు, ఇది చాలా అంటే చాలా ఐస్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఐస్ని ఇలా తయారు చేస్తారు ఫ్రెండ్స్. చాలా మూవీస్లో కానీ ఎక్కడైనా కూడా ఆ ఐస్ని మ్యాక్సిమం ఇలానే తయారు చేస్తారు. చూసుకోండి, సేమ్ డిట్టో ఐస్ లాగే ఉంటుంది. మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మనకు రియల్ ఐస్ ఎలా ఉంటుందో అలాగా మనకి ఇది అనేది ఐస్ లాగా కనిపిస్తుంది. ఇది ఫేక్ ఐస్. చాలా మూవీస్లో మ్యాక్సిమం దీన్నే వాడతారు. ఇది ఇంకా హాఫ్ లీటర్, ఇంకో 500 ml పోసినా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో హాఫ్ లీటర్ కూడా మనం ఇందులో పోసి చూద్దాము. అందులో ఇంకొంచెం ఇందులో ఉంది, అది కూడా వేసేసి మనం ఇంకొంచెం వాటర్ అయితే మనం పోద్దాం. వాటర్ పోస్తే ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది 1 లీటర్ వరకు తీసుకుని దాదాపు ఒక 20 డైపర్స్ ఉంటాయి. 22 ఇంకొంచెం మనకు బయట ఎగిరిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారా, ఇది అయితే ఎగ్జాక్ట్లీ ఐస్ లాగే ఉంది. మీరు చూసుకోవచ్చు, అసలు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది.
మనకు ట్రాన్స్పరెంట్ కూడా చూపిస్తుంది. ఐస్ ప్యూర్ ఐస్ ఎలా ఉంటుందో ఆ ఐస్ అలాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనం 1 లీటర్ పోసాం. 1 లీటర్ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ప్రతి మూవీస్లో కూడా ఇదే వాడతారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.